సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు శాంబ్రో వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మొత్తం చదువుకుంటున్నాం. సో యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే ఈరోజు సౌత్ గోవాకి వెళ్ళి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అలాగే ఈరోజు రేపు సో మనం నార్త్ గోవాకి అయితే రాత్రి అక్కడే ఒక రూమ్ అయితే తీసుకొని అక్కడ స్టే చేయాలి నైట్. సో స్టే చేసి మళ్ళీ మనం రేపు ఈవినింగ్ వరకు నార్త్ గోవాకి వచ్చేద్దాం. సో ఇక ప్యాక్ అయితే వేసుకున్నాం, అన్ని బ్యాగ్ అయితే ఇక్కడ పడేసినాం. సో అన్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఒక బ్యాగ్లో మేమైతే సెపరేట్గా బట్టలు పెట్టుకొని వెళ్తున్నాం. మన అవతారం ఇదే, ఒక షార్టు, ఒక టీ షర్టు, పైన ఒక క్యాప్. పోదాం బ్రో. సో మరి వెళ్ళిపోదాం పదండి. హీరో సౌత్ గోవాకి వెళ్దాం, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈ రోడ్డు కొంచెం వెరైటీగా ఉంది కదా, మంచిగా నీళ్ళల్లో చెట్లలో బాగుంది, నీళ్ళల్లో హిల్ స్టేషన్. బేసిక్గా గోవాలో ఏ లొకేషన్ చూసినా కూడా చాలా క్రేజీగా కనపడుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేచర్ అండ్ గ్రీనరీ. అండ్ చూసుకోవచ్చు, వచ్చేసరికి జువారీ బ్రిడ్జ్ వచ్చేసరికి 2022 ఎండింగ్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో రీసెంట్గా గోవా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది వచ్చేసరికి నార్త్ గోవా అండ్ సౌత్ గోవా మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే పనాజీ దాటి వాస్కో డి గామా దాటి సౌత్ గోవాకి వెళ్తుంటే మనకి ఇది వచ్చేసరికి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ రోడ్ మీద ఉంటుంది. అండ్ మెయిన్గా మంచి అట్రాక్షన్ చెప్పుకోవచ్చు, చాలా యూజ్గా ఉంటుంది, చాలా హ్యూజ్. నార్త్ గోవా ఏమో కానీ సౌత్ గోవా మాత్రం చాలా బాగుంది గైస్, నిజంగా. అసలు ఎంత గ్రీనరీ, మొత్తం అసలు ఎక్కడికో వచ్చినట్టుంది గోవాలో. ఈ సౌత్ గోవా అనేది మీరైతే పక్క ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ అనమాట. సౌత్ గోవాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా గ్రీనరీగా, నీట్గా, పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. పీపుల్ లైక్ టూరిస్ట్ అయిన ఎవరైనా కూడా నార్త్ గోవాలో బాగా బీచ్లలో క్యాలింగట్లో ఎంజాయ్ చేస్తారు, కానీ సౌత్ గోవాకి ఎక్కువ రారు. వస్తే మాత్రం ఇంత మంచిగా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సౌత్ గోవా. వినియోలా హాలిడే హోమ్ ఇదే మనం బుక్ చేసింది. ఈ లొకేషన్ కర్మానా బీచ్ దగ్గర ఉంటుంది అనమాట. అంటే దగ్గర వార్కా బీచ్ అని అనుకోండి. బాగుంది బ్రో, బాగుంది. కిచెన్ కూడా ఉంది, రెస్టారెంట్ కూడా ఉందిగా. కూడా వెబ్సైట్లో బుక్ చేసిండు. ఎంత పడింది? 1300 ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంట. ఇదే మన రూమ్ 102. అది పెట్టడానికి అవసరం కదా, పెట్టాలేమో మరి. అవును వేసి రూమా బ్రో? చూడలే, సర్లే ఏదో ఒకటి. ఫ్యాన్ ఉంటుంది అది, ఇప్పుడు వేసేందుకు చల్లగా ఉంది. బెడ్ ఉంటుంది పండుకొని. గైస్ లగేజ్ పెట్టేసి మళ్ళీ ఇంకో 27 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక స్టార్ట్ అయినాము కోలా బీచ్లో ఏం చేయడం మనం? ఎక్స్ప్లోరింగ్ కయాకింగ్. సో చేసి వచ్చేద్దాం పదండి. గైస్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ. మన ఇక్కడ నుంచి కోలా బీచ్కి వెళ్తుంటే ఈ లొకేషన్ బాగుంది. అవతల సైడ్ ఇంకా బాగుంది, వెళ్దాం అవతల. కారు ఒకటి వెళ్ళిపోయినా కదా మనం రోడ్ దాంట్లో. ఎక్కాలా ఇది? గైస్ లిటరల్లీ ఇట్స్ అమేజింగ్. ఇది ఆడుకుంటున్నారుగా బీచ్లో. లొకేషన్ మాత్రం బాగుంది. సో బ్రిడ్జ్ డ్రోన్ షాట్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి భయ్యా. రోడ్ బాగుంది బ్రో, మొత్తం మంచిగా నీట్గా ఉంది అసలు కదా. సో గైస్ రోడ్ మాత్రం బాగుంది, నీట్గా భలే ఉంది. సో అలా వెళ్తున్నాం. ఇంకో 20 కిలోమీటర్లు అంట కోలా బీచ్కి. 20 కిలోమీటర్లు 35 నిమిషాలు. మరి అదే బ్రో, ఆడ పోవాలి బ్రో కిందికి. మనం ఇట్లా ఉంటుందేమో బ్రో, పోనీ ఉంటుంది బ్రో, కానీ అంతా పోయాం బ్రో, అడ్వెంచర్ చేయడానికి వచ్చినాం మనం. పోనీ
మెల్లగా అడ్వెంచర్ చేస్తున్నాం కదా ఎక్కమట్టుంది స్కిడ్ అవుతుంది జాగ్రత్తగా ఇట్లా దీని మీదకి వెళ్ళిపోయి ఫైనల్గా బయటపడ్డాం సేమ్ ఇంతకుముందు రోడ్ లాంటి ఇంకో రోడ్ లొకేషన్ మాత్రం మరిచిపోయింది పోయా కదా చీకట్లో లైక్ చెట్ల మధ్యలో నీడలో బాగుంది దగ్గరికి వచ్చాం కోలా బీచ్ మొత్తం ఘాట్ రోడ్లే ఉన్నాయి మొత్తం కొండల మీద నుంచి ఎక్కుంటూ జాగ్రత్తగా మెల్లగా రావాలి లేదు చూసారు అదంతా సముద్రం చూడండి సముద్రం ఎట్లుందో స్ట్రేట్ గా మనకి అంత సీ అన్నమాట సీ లెవెల్ మనం కొండ మీద ఉన్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది అంత నీళ్ళే అది అర్థమైందా మట్టి రోడ్ ఎర్ర రోడ్డు ఘాట్ ఎంత ఎట్లా లైక్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది మళ్ళీ పోయి బ్రో రెంటెడ్ బైక్ టైర్ పంచర్ అయినా మళ్ళీ మనం పోలేము ఎటు నువ్వే చెప్పాలి అయ్యా దాని గురించి సంకల రోడ్ల మీదకి వెళ్ళి పట్టుకోవచ్చు ఇది ఇలా మట్టి లేచి బండిలో పోయి పక్కకున్న చెట్లు కూడా ఎర్రగా అయిపోయినాయి ఎర్ర చెట్టు మొత్తం గ్రీన్ కలర్ చెట్టు ఎర్రగా అయింది ఇప్పుడు మనకి ఏమైనా అయినా కూడా ఎవడైనా చేయలేదు ఇప్పుడు అట్లా ఉన్నది ఎప్పుడు వస్తుంది ఇక్కడ నా భయం ఏంటంటే ఏమైనా వస్తే ఏంది పరిస్థితి ఏదొస్తుంది పాములో పెద్ద పెద్ద వస్తుందే మనుషులు ఉన్నారులే నో ప్రాబ్లం మనకి నయ్య పడిపోయినా కూడా ఎవడో తర్వాత 10 నిమిషాలకు 20 నిమిషాలకు వచ్చి మనల్ని పట్టుకపోతాడు ఏడన్నా దూరం ఉంది రోడ్డు కిందికి పైకి కిందికి పైకి యాక్చువల్లీ గైస్ ఏంటంటే కోలా బీచ్కి వేరే మెయిన్ రోడ్ కూడా ఉంటుంది కానీ మాకు కొంచెం తమాషా ఎక్కువ కదా ఈ తీటతోనే మళ్ళీ మేము ఈ డబ్బా రోడ్లోకి వచ్చినాం మొత్తం ఆఫ్ రోడింగ్ ఈ బండ్ల మీద చేయొచ్చు స్కూటీ మీద చేస్తాం మేము ఆఫ్ రోడింగ్ యాక్చువల్లీ స్కూటీ మీద చేయొద్దు ఇది ఒక మంచి హిమాలయన్ల మీద లేదంటే ఆఫ్ రోడింగ్ వెహికల్ మీద చేస్తే బాగుంటుంది నేను కూడా కొనుక్కుంటూ మాట్లాడుతున్నాయి అయ్యా పోతాం మనం పోదాం బండి రెంటెడ్ బైకే నడవాళ్ళు ఫైనల్లీ వచ్చేసాం గోలా బీచ్ అయ్యో ఇది మన కూడా ఆఫ్ రోడింగ్ వెహికల్ ఉంటే బాగుంటుంది బ్రో దీనిలాగా ఇంకొకటి ఉండాలి వ్యూ పాయింట్ అరే బ్రో వీడు బ్రో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఆఫ్ రోడింగ్ వెహికల్ చేసి కదా బ్రో దిగినాం స్టెప్స్ దిగుతుంటే వెళ్తా కోలా బీచ్ అదే కోలా బీచ్ చాలా బాగుంది అసలు నిజంగా చాలా బాగుంది సముద్రం మాత్రం అసలు నిజంగా చాలా 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 క్లీన్గా ఉంది సో బ్యూటిఫుల్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎవరు స్విమ్ చేయట్లేదు ఎందుకంటే బండలు రాళ్ళు ఉన్నాయి కదా దానివల్ల అసలు చూడండి అసలు ఎంత క్లీన్ ఉన్నాయి ఆ నీళ్ళు వావ్ సో క్లీన్ సో బ్యూటిఫుల్ లుకింగ్ లైక్ ఏ వావ్ భయ్యా ఇక్కడ ఎవడో మనకి తెలీదు ఇక్కడ వేసుకొని కూర్చుండు కొబ్బరి బొండాలన్నీ అడుగుదాం ఏంటి బ్రో ఇక్కడ కూర్చున్నావు వద్దు బ్రో ఇరిగిపోద్ది బీచ్లో వాటర్ అది చాలా ఫ్రెష్గా ఉన్నాయి బీచ్ మాత్రం చాలా బాగుంది అసలు నిజంగా క్రేజీ ఉంది ప్రతి ఒక్కరు రావాల్సింది ఇక్కడికి పెబ్బుల్స్ చూడండి ఎన్ని పెబ్బుల్స్ కలర్స్ ఏమున్నాయి రెడ్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి ఆరెంజ్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి బ్లూ ఉన్నాయి కుప్ప ఉంది బ్రో కుప్ప ఉంది ఇక్కడ పెబ్బుల్స్ కుప్ప పెద్దవి ఇది సముద్రం వాటేమో రివర్ బ్యాక్ వాటర్స్ కాయాకింగ్ సో కాయాకింగ్ అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం ఈ కోలా బీచ్లో ఎంతసేపు ఉంటుంది బ్రో హాఫ్ అన్ అవర్ ఫస్ట్ నేను ఎలా చేస్తానో తెలియదు వెయిట్ ఎక్కువ కదా చూద్దాం అయితే అసలే కయాకింగ్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదు కాబట్టి ఫుడ్ తినడానికి వచ్చాము ఇక్కడికి ఏం చేద్దాం ఫ్రెష్ జ్యూస్ లస్సీ హాట్ బెవరేజెస్ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పినాం బటర్ నాన్ ఎంత ఒకటి 80 రూపాయలు అంటే 3 చెప్పినాం నెక్స్ట్ ఎక్కరు దానికి 220 ఓకే ఫ్రెష్ లైమ్ సోడా ఒకటి ఓకే వాటర్ బాటిల్ ఒకటి సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి ఓకే డన్ కూర్చుందామా మెనూ పట్టుకోరా కూర్చుందాం వచ్చిందాం వీడు ఉందిగా బ్రేక్ఫాస్ట్ అలా ఆల్రెడీ కూడా ఉన్నట్టున్నారు అలా బీచ్ని చూస్తూ ఇలా టేబుల్ మీద కూర్చొని తింటాం ఏమంటావు బ్రో
తినేద్దాం, ఆకలి మీద ఉన్నా చాలా. నేను కూడా చాలా ఆకలి మీద ఉన్నా. మెయిన్గా చెప్పాలంటే గైస్ ఫుడ్ ఎక్కువ అవుతాయి గోవాలో. నార్మల్గా స్టేకి అది కామన్, కానీ ఫుడ్కి అయితే తీసుకుంటారు. ఇక్కడ అంటే బీచ్ దగ్గర, బీచ్ ఏరియాలలో ఫుడ్ కావాలనుకుంటే చాలా అంతా ఇక్కడ తక్కువ ఉందని చెప్పొచ్చు. అందరూ ఇక్కడికే వస్తున్నట్టున్నారు. బడ్జెట్ కేటగిరీ. చింటూ గారు కూడా ఇంటికి వచ్చిండు. చింటూ గారు అందుకే అసలు ఏమన్నారు వీడికి తక్కువలో మంచి బడ్జెట్ బాగుంది ఇక్కడ తక్కువలో అంటే అన్నిటికన్నా పోల్చుకుంటే. చింటూ బ్రో, చింటూ ఈ చింటుగాడు బెస్ట్గా బ్రో. మంచి గోవాలో సెటిల్ అయ్యండు, ఎంజాయ్ చేస్తాడు రోజు బీచ్ని. సెట్ వన్ లైఫ్. చెప్పు ఏం చేద్దాం? తినడానికి వచ్చాం బ్రో. ఓకే తినేద్దాం, బిల్ కట్టేద్దాం. కర్రీ మటన్ నాన్ ప్లేట్ ఒకటి తెచ్చి నేను 2 ప్లేట్లు ఉన్నాయా? ఓకే. బాయిల్ దగ్గర నేను కట్ చేసి ఇస్తా చూడు, అట్లా మసాలా లాగా కదా అనుకున్నా. సర్లే మన ఊరు కాదు కదా. సో ఎగ్ మసాలా నార్మల్గా వెరైటీ ఉందన్నమాట ఇక్కడ. డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ లాగా ఇచ్చేసిండు. సో టేస్ట్ అయితే బాగానే ఉంది, తినచ్చు. అచ్చా ఫోర్ పీసెస్ కట్ చేసినారు. వాళ్ళు వస్తాయి అయితే ఇప్పుడు. సో ఇక్కడ మనం తిన్నాం కదా, ఇక్కడ మనకి 600 అయింది గైస్. 600 రూపీస్ అంటే ఇక ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ బీచ్ సైడ్లో ఇక వేరే బీచెస్లో చూసుకుంటే మనకి డైరెక్ట్ అది 1000 రూపాయలు 2000 అయ్యేది అది. సో ఇదే కయాకింగ్ స్పాట్ కోలా బీచ్ దగ్గర. సో వెళ్ళి అడగాలి రేట్లు ఎంత చెప్తాడే ఏందో. రేట్లు అడుగుదాం కానీ ఒక విషయం చెప్తున్నా భయ్య, కోలా బీచ్ మాత్రం నిజంగా అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నిజంగా చెప్తున్నా కదా, గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ నాకు నచ్చింది ఏంటంటే కోలా బీచ్, తర్వాత కాబుద్దిరామా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో ముందుగా ఏంటంటే కోలా బీచ్ మాత్రం చాలా బాగుంది. సో మీరైతే పక్కా విజిట్ చేయండి. ఈ కయాకింగ్, కొబ్బరి చెట్లు, అక్కడ ఉన్న కొండలు ఒబ్బొబ్బ వేరే ఉన్నాయి. లాస్ట్ 2 times వచ్చినా గోవాకి, కానీ కోలా బీచ్ అయితే విజిట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. ఈ విజిట్ చేసినప్పుడు నాకు అనిపించింది లాస్ట్ టైం కూడా విజిట్ చేస్తే అయిపోరా బాబు అని, అంత బాగుందన్నమాట. సో మీరైతే పక్కా విజిట్ చేయండి. గోవా వస్తే మాత్రం పక్కా కోలా బీచ్కి వచ్చి మీరైతే హైదరాబాద్ వచ్చేయండి. కానీ విజిట్ చేయకుండా అయితే రాకండి మన దగ్గరికి. తెలుగు స్టేట్స్కి అట్లా ఉంది గోవా కోలా బీచ్. సింగిల్ ఎట్లా చేద్దాం? 600 అయింది దానికి. 300 एक ही का एक ही बोट एक ही दोनों किधर बैठेंगे? इधर हाँ सिंगल बोला इधर बैठेंगे. अच्छा సో కయాకింగ్ ఫస్ట్ టైం ఎడికి పోయినా ఎలా చేసేటోళ్ళు కాదు, వెయిట్ ఎక్కువ చేస్తున్నాడు. कहाँ बैठना? इधर उधर उधर वो एम्प्टी है ना, कुछ भी नहीं होता, बैलेंस होता नहीं. हाँ ठीक है तो पकड़ना. तो कैप दे ना, वो कैप. ओके थैंक यू. हाँ ठीक है, ऐसा करना वो दोनों हाथ से मारना पड़ेगा. अच्छा ठीक है थैंक यू. సో గైస్ కయాకింగ్ బోట్ ఎక్కినాము. మన భరత్ బ్రో వస్తున్నాడు ఇంకా. భరత్ బ్రో సర్కస్ లేస్తుండు, పడుకుంటాడు. లేవయా నాడో పడుకోవాలన్నా కానీ వెయిట్ వస్తుంది, భయం అవుతుంది బ్రో. నడుము వస్తుంది ఏదే కదా అంతా ఇంతమంది ఉన్నారేంది. బ్రో బాగుంది బ్రో. కయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ టైంలోనే రండి. కానీ ఏంటంటే కొంచెం రష్ ఎక్కువైంది. సరే పర్లేదు, బాగానే ఉంది, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. సో మంచిగా బోట్స్ అయితే ఇచ్చారనమాట, కానీ పెద్ద పెద్ద బోట్లు ఇచ్చారు మాకు. అయినా పర్లే, ఎంజాయ్ చేద్దామా లేదా. అండ్ వాటర్ మాత్రం క్లీన్గా ఉన్నాయి. ఒక్క కయాకింగ్లో మొత్తం మోయే మొత్తం ఫుల్ మంది ఉన్నారు, అరుస్తున్నా ఉన్నారు. సో
ఫైనల్లీ కాయాకింగ్ అయితే అయిపోతుంది. నేను వెళ్ళిపోతున్నా. అయిపోయింది భయ కాయాకింగ్. సన్సెట్ టైం. ఈ కోలా బీచ్లో వేవ్స్ చాలా వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే డేంజర్, స్ట్రాంగ్ కరెంట్, నో స్విమ్ జోన్ అంట. సో మనకి ఏంటంటే ఇక్కడ బీచ్ వేవ్స్ చాలా హై వస్తాయి, అందుకే ఇక్కడ స్విమ్ చేయనియాలంట. అది సో స్విమ్ చేయాలి, అందుకే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్ వెనకనే ఏమంటారు దీన్ని, కయాకింగ్. ఎప్పుడో వచ్చేసా మన భరత్ బ్రో, వచ్చేలా వస్తున్నాడు మన భరత్ బ్రో. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ ఎక్కువ మంది అయిపోయేసరికి కొంచెం గుద్దుకోవడాలు, బోట్లకు నీళ్ళు ఆడాలి అవుతున్నాయి. ఈరోజు డే 3 అనమాట. డే 3లో మనం కయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నమాట. డే 1, డే 2 కూడా మీరు చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. ఐలాండ్లో మంచిగా ఎంజాయ్ చేసాం డే 2 రోజు. అలాగే డే 3 అయిపోయింది. డే 4, డే 5, డే 6, డే 7 అలా మనకి ఇంకో 4-5 డేస్ మంచి కంటెంట్ తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మంచి కంటెంట్ ఉంటుంది. బాయ్.